గ్రేటర్ హైదరాబాద్ 3 కార్పొరేషన్లుగా మారనుంది. 150 డివిజన్లతో ఒక కార్పొరేషన్, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లతో మరో 2 కార్పొరేషన్లుగా చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 10తో ప్రస్తుత బల్దియా పాలక మండలి గడువు ముగియనుండడంతో ఆ తర్వాత ఏ క్షణమైనా గ్రేటర్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే జీహెచ్ఎంసీ విస్తరణ, వార్డుల డీలిమిటేషన్కు అడ్డంకులు తొలగిపోయాయి. అభ్యంతరాలు పరిశీలన అనంతరం దాదాపు 40 వార్డుల పేర్లు మార్పు, 10 వార్డుల సరిహద్దులు మార్చేందుకు అధికారులు యోచిస్తున్నారు. ఇక వార్డుల డీలిమిటేషన్ పై రేపు ఫైనల్ నోటిఫికేషన్ రానుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు. నుమాన్, ఓవర్ టు యు. జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు ప్రారంభించింది. మొత్తం 150 డివిజన్లతో గతంలో ఉన్నటువంటి జీహెచ్ఎంసీని యథావిధిగా కొనసాగిస్తూ ఇక కొత్తగా కలిపినటువంటి ఓఆర్ఆర్ లోపల బయట ఉన్నటువంటి 27 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఒక కార్పొరేషన్, మేడ్చల్ జిల్లాకు సంబంధించినటువంటి మరో కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయలే విధంగా ఇప్పటికే ఇటు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఫిబ్రవరి 10వ తేదీతో జీహెచ్ఎంసీ ప్రస్తుత పాలక మండలి గడువు కాలం ముగుస్తున్న ఇక ఏ క్షణాలైనా కూడా ఫిబ్రవరి తర్వాత ఎన్నికలకు వెళ్లేందుకు ఇప్పటికే ఇటు ప్రభుత్వం యోచన చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికే ఇటు వార్డుల డీలిమిటేషన్ కి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా పూర్తయింది. ఇక కోర్టులో కూడా దాదాపు 80 పిటిషన్లు కూడా హైకోర్టు కొట్టివేసింది. ఎందుకంటే వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియలో తాము జోక్యం చేసుకోలేమంటూ కూడా ఇప్పటికే ఇటు హైకోర్టు కూడా క్లారిటీ ఇచ్చినటువంటి నేపథ్యంలో సో ఈ రోజు రేపట్లో వార్డుల డీలిమిటేషన్ కి సంబంధించినటువంటి ఫైనల్ నోటిఫికేషన్ కూడా విడుదల కానున్నటువంటి పరిస్థితి. సో జీహెచ్ఎంసీ విస్తరణ, వార్డుల డీలిమిటేషన్ పై అధికారులకు దాదాపు 10,000కు పైగా అభ్యంతరాలు అందాయి. సో అభ్యంతరాలను పరిశీలించినటువంటి అధికారులు దాదాపు 40 వార్డుల పేర్లు మార్చారు, 10 వార్డుల సరిహద్దులు మార్చే యోచనలో ఉన్నటువంటి పరిస్థితి. సో వార్డుల డీలిమిటేషన్ మీద మాత్రమే ఈ రోజు రేపట్లో ఫైనల్ నోటిఫికేషన్ ఇటు సర్కార్ ఇవ్వనుంది. సో ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ కమిషనర్ పూర్తి చేసి సిఎస్కు నివేదిక ఇచ్చినటువంటి పరిస్థితి. సో వార్డుల డీలిమిటేషన్ మీద మాత్రం మరోవైపు ప్రాంతాల వారీగా ఆందోళన కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ప్రస్తుతానికి మాత్రం ఇప్పటికు ఉన్నటువంటి జీహెచ్ఎంసీ పరిధి మొత్తం కూడా దాదాపు 2750 చదరపు కిలోమీటర్ల వైశాలానికి విస్తరించినటువంటి పరిస్థితి. ఓఆర్ఆర్ లోపల, ఓఆర్ఆర్ బయట ఉన్నటువంటి 27 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు పూర్తిగా జీహెచ్ఎంసీలో విలీనం కావడంతో జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి పరిధి మరింత విస్తరించడంతో పాలన కూడా మరింత సౌకర్యవంతంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనలో ప్రభుత్వం 3 కార్పొరేషన్లుగా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. సో ఇందులో భాగంగానే గతంలో ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి 150 డివిజన్లు అదేవిధంగా కొనసాగిస్తూ కొత్తగా వచ్చినటువంటి 27 మున్సిపాలిటీలు, 20 మున్సిపాలిటీలు ఏదైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా వాటిని రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు సంబంధించినటువంటి ప్రత్యేక కార్పొరేషన్లుగా చేయాలనే యోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో ముఖ్యంగా డీలిమిటేషన్ ప్రక్రియ అంతా కూడా పూర్తి కావడం, దాదాపు దీనికి సంబంధించినటువంటి అభ్యంతరాలు కూడా ఇటు జీహెచ్ఎంసీ కమిషనర్ 10,000కు పైగా అభ్యంతరాలు స్వీకరించి వాటిలో కొన్ని చేర్పులు మార్పులు కూడా చేశారు. సో దీనికి సంబంధించినటువంటి ఫైనల్ నోటిఫికేషన్ మాత్రం ఈ రోజు రేపట్లో వెలువడేటటువంటి అవకాశం ఉంది. ఈ ప్రక్రియ అంతా కూడా ముగిసిన వెంటనే అంటే ఫిబ్రవరి 10వ లోపు ఈ ప్రాసెస్ అంతా ముగిసి ఆ ఫైనల్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఎన్నికలకు వెళ్లాలని మాత్రం ఇటు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తుంది. సో ఇది కనుక జరిగితే మాత్రమే ఇటు జీహెచ్ఎంసీ ప్రస్తుతం ఉన్నటువంటి జీహెచ్ఎంసీతో పాటు మరో 2 కార్పొరేషన్లు కొత్తగా యాడ్ అయిన అంటే మొత్తం కూడా జీహెచ్ఎంసీ 3 కార్పొరేషన్లుగా అయ్యేటటువంటి అవకాశం ఉంది. సో దీనికి సంబంధించినటువంటి కసరత్తు అంటే ఈ కార్పొరేషన్లు చేసిన తర్వాత ఇందులో ఎన్ని సర్కిళ్లు పెట్టాలి, ఎన్ని జోన్లను తీసుకురావాలి, వీటి పరిధి ఏ విధంగా ఉండాలి, వార్డుల సంఖ్య ఏంటి అనేది వాటి మీద పూర్తిగా ప్రభుత్వం అయితే ఇటు అధికారులతో కసరత్తు మొదలుపెట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.